carriers of life. If you delight in what God delights, God will fulfill your desire. నాకు ఈ రిపోర్ట్ నార్మల్ రావాలా, ఎయిడ్స్ పోవాలా, ఈ క్యాన్సర్ పోవాలా, ఈ నొప్పులు పోవాలా, ఈ పిల్లలు బాగుపడాలా, నాకు ఈ పరిస్థితి మారాలా, ఈ పాప జీవితం నుండి బయటికి రావాలి, ఈ భయాల నుండి బయటికి రావాలి, వీటి నుంచి ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్ డిజైర్, నీవు ఎప్పుడైతే ఈ కాడి పెట్టుకుంటావో అవన్నిటిని దేవుడు నెరవేరుస్తాడంట. అందుకే అంటాడు, మొదట ఆయన రాజ్యమును వెతుకుడి, తర్వాత ఇవన్నీ. సో ఇఫ్ యు ఆర్ ఎ సీకర్ ఆఫ్ వాట్ గాడ్ సీక్స్, గాడ్ విల్ యాడ్ దోస్ థింగ్స్ టు యూ. అందుకే యూ నీడ్ టు ప్రే ఫర్ గిఫ్ట్స్, వరాలు, ప్రే ఫర్ పవర్, అథారిటీ. కేవలం వీటి కొరకే కాదు, కేవలం పెళ్లి కొరకు, డబ్బు కొరకు, ఉద్యోగం కొరకు కాదు. నో, ప్రే ఫర్ పవర్, వరాలు, గిఫ్ట్స్ అనండి. అందుకే అంటాడు ఆత్మవరం ఎలా అపేక్షించాలంట? ఆశతో అపేక్షించాలంట. ఎందుకని ఆశతో? నీకు ఆత్మవరాలు ఇవ్వాలని నీకంటే ఎక్కువ ఆశ నీ తండ్రికి ఉంది కాబట్టి. ఎందుకు యేసుప్రభువు వారు అన్ని అద్భుతాలు చేశారు? భూలోకంలో పుస్తకాలు మరి సరిపోవంట. ఎందుకని? అన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటి? నా తండ్రి ఏమి చేస్తాడో నేను కూడా. సో ఈయన తండ్రి ఈరోజు ఏం చేస్తాడంటే తండ్రి అనేక అద్భుతాలు చేయని చెప్తున్నాడు. అందుకే యేసుప్రభువు వారు కొన్ని వేల కోట్ల అద్భుతాలు చేశారు ఆయన. దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఫర్ మిరకల్స్, నీ వేరే ఆశలన్నీ దేవుడు పూర్తిగా తీర్చును గాక. ఒక అపొస్తలుని జైల్లో పెట్టేస్తే దూత వచ్చి ఆ జైలు గేట్ని తీసి వెళ్ళు సువార్త ప్రకటించంటది. నా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. ఒక వ్యక్తిని లోపలేసేస్తే కొనాంతో సహా కుదిపేస్తుంది. వెళ్ళండి 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 వెళ్ళండి. ఎందుకంటే దూతలు అంతే, ఆ పంచగ్రహాన్ని స్వార్థ ప్రకటించేది వాళ్ళకి అధికారం వారికి లేదు. అది ఇచ్చే అధికారం వల్ల ఈ శరీరాకారంలో ఉండే దైవ రూపంలో ఉండే మానవుడు అయినా నీకే ఉంది. యు ఆర్ వెరీ పవర్ఫుల్. డోంట్ వేస్ట్ యువర్ టైం ఓన్లీ ఆఫ్టర్ కెరియర్, ఫ్యూచర్, మనీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజు నుంచి మీరు మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుందరు గాక. డోంట్ వేస్ట్ యువర్ టైం. జీవాన్ని పంచుకోవడం, ఈ రోజు నుంచి మీరందరూ జీవం పంచుకునే శిష్యులు అవుదురు గాక. గాడ్ విల్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్స్. దేని గురించి అయితే నువ్వు జీవితాంతం కష్టపడితే వస్తుంది అనుకుంటున్నావు, దాన్ని దేవుడు బోనస్గా ఇస్తాడు, టిప్ లాగా ఇస్తాడు. దానికోసమే లోకమంతా ఎంటబడతా ఉంటుంది. దాన్ని బట్టే నీకు విలువ సమాజంలో. ద రియల్ పర్పస్ ఆఫ్ మ్యాన్, దిస్ ఇస్ ద రియల్ పర్పస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆఫ్ ద, అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుష్యుడు యొక్క గురి ఏంటి? శిష్యుడు. శిష్యుడు అంటే ఎవరు? జీవాన్ని పొందినవాడు. ఏ క్యారియర్స్ ఆఫ్ లైఫ్, నాట్ ఎ జోక్. Everybody will from today carry not just life, abundant life. ఈ రోజు నుంచి మీరు కేవలం జీవాన్ని మాత్రమే మోయేవారు కాదు, సమృద్ధి గల జీవముగా మోయేవారుగా ఉండును గాక. అంటే ఏంటి? నీకే కాదు, నీ గిన్నె నిండి లైఫ్. మ్యాన్, లైఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అపోస్తలుల కార్యములు 1:8, యాక్ట్స్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో. మీ సరిహద్దులను ఏం చేస్తారంటే ఇక్కడ ఈ శిష్యులు ఎవరు? పల్లెల్లో పనిచేసుకునే వాళ్ళు, కొంతమంది పట్టణంలో వాళ్ళు, ఆ పని మటుకు వచ్చి ట్యాక్స్ కలెక్టర్, ఒకళ్ళు చేపలు పట్టేవాళ్ళు, ఒకళ్ళేమో డాక్టరు, ఒకళ్ళు ఆ పని, ఒకళ్ళు ఈ పని. వీళ్ళని సర్వలోకానికి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? సో ఎవరికైతే ఈ కాడి ఇస్తాడో, ఈ భారం ఇస్తాడో, దేవుడు ఆ భారంతో పాటు శక్తిని ఇస్తాడంట. ఏమిస్తాడంట? శక్తి. ఒకవేళ నువ్వే తీసుకున్నావు అనుకో ఈ కాడి, ప్రభువా నేను ఈ జీవాన్ని పొందుకొని నేను కూడా నా జీవితాంతం నా చుట్టుపక్కల ఉన్న వారికి నేను ఈ జీవాన్ని పంచుతానే ఉంటా. ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ పల్లెల్లో ఉన్నా, నేను చెరసాల్లో ఉన్నా కూడా పంచుతాను నాయన. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఈ సరిహద్దులను విశాలపరుస్తాడు. పవర్ ఈజ్ ఫర్ పీపుల్ విత్ క్యారింగ్ లైఫ్ అండ్ షేరింగ్ లైఫ్. ఎవరైతే ఈ జీవాన్ని నేను మోసుకుంటూ ఇతరులకు కూడా ఆ జీవాన్ని మనం కాపాడుకోవాలి. మళ్ళీ మనం, పౌలు అంటాడు, నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను, ఒక ఇతరులకు జీవం ఇచ్చిన తర్వాత నాలో జీవం పోతుందేమో. సో ఐ విల్ ప్రొటెక్ట్ మై లైఫ్ అండ్ ఆల్సో గివ్ అదర్స్ లైఫ్ అండ్ టీచ్ దెమ్ హౌ టు ప్రొటెక్ట్ దర్ లైఫ్. మనము ఈ జీవాన్ని మోయడమే కాదు, ఈ జీవం మనలో ఉండేటట్టు మనం కాపాడుకోవాలి. ఫలాలు, నీతి, పరిశుద్ధత, ఈ ఫలాల వల్ల మనం కాపాడుకుంటాం. వరాల వల్ల జీవాన్ని తెలుసుకుంటాం. ఈ మనం కాపాడుకొని ఇతరులకు ఆ జీవము ఎలా పొందుకోవాలో చెప్పి మళ్ళీ దాన్ని వారు ఎలా కాపాడుకోవాలో కూడా వారిని ఎలా తయారు చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది?
సో ఇట్ ఈస్ ఎ లెబోరియస్ అండ్ రెస్పాన్సిబుల్ వర్క్. ఎంతమంది అనుకుంటారు నేను చదువుకుంటాను అంతే, అన్నం తిన్న నిద్రపోవడం నాకు ఏమదు అని చదువుకొని ఉద్యోగం చేసుకుంటాను అంతే. సాధ్యమా? అది చేసే దీని కొరకే, చక్కగా తినడానికి, చక్కగా ఉండడానికి, టు లివ్ ఎ గుడ్ లైఫ్. అలాగే అసలైన జీవాన్ని విడిచిపెట్టి ఎన్ని పట్టుకుంటే ఉపయోగం ఏంటి? యూ షుడ్ ఫస్ట్ స్టార్ట్ సెక్యూరింగ్ ద ఇటర్నల్ లైఫ్. శక్తి. ఎవరైతే ఈ భారాన్ని మీ మీద వేసుకుంటారో మీ సరిహద్దులు ఈ రోజు నుంచి శక్తి పొందుకొని విశాలపరచబడుదురు గాక. యూ విల్ రిసీవ్ పవర్ అండ్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. దేవుడు అన్ని రంగాల్లో విశాలపరుస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యంలో, నీ బలహీనతలను బలంగా మారుస్తాడు. నీ దురలవాట్ల నుంచి నువ్వు జయిస్తావు. యూ విల్ ఓవర్కమ్ జనరేషనల్ క్రైసిస్ అండ్ రైజ్ అప్. గాడ్ విల్ గివ్ యూ పవర్. పేతురు యొక్క దుడుకుతనం పోయిందా లేదా? తోమ అనుమానం పోయిందా లేదా? ఎవరి బలహీనతలు ఉన్నాయి వాళ్ళ బలహీనతలు పోయాయి. ఇట్ వాంట్ అవే. యువర్ వీక్నెసెస్ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద మిషన్ టు షేర్ లైఫ్. జీవాన్ని పంచుకునే కార్యక్రమంలో నీ బలహీనతలన్నీ బలముగా మారిపోను గాక. నీ రిపోర్ట్లు నార్మల్ వచ్చును గాక. నీ ఐశ్వర్యము నీవన్నీ ఖర్చు పెట్టుకోగా మిగిలిపోవును గాక. వాటెవర్. యేసు ప్రభువు వారు అందరికీ పంచిన తర్వాత 12 గంపలు ఎత్తమన్నారా లేదా? నేను ఎప్పుడన్నా ఇస్తే మిగిలిపోయేటట్టే ఇస్తా. గాడ్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. చూడండి, ద్రాక్ష రసం అయిపోతే రాతి బాణంలో కొంచెం కొంచెం నింపండి అంటారా? అన్నాడా? ఇంకా కొంతమందే ఉన్నారు, ఒక బాణ నింపండి అన్నాడా? అన్ని బాణంలో ఎక్కడి దాకా నింపన్నాడు? అలాగే నీ కడుపిచ్చిన దేవుడు ఫుల్గా నింపాలని కోరుకుంటాడు అనమాట. గాడ్ వాంట్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్. తృప్తి పొందేటంత రీతిగా దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎంతమందికి జీవాన్ని పంచ నాలో జీవం ఉంది, ఈ జీవాన్ని తెలుసుకొని 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశాను ఈ జీవాన్ని? నా గురేంటి? నేను శిష్యుడిని. పక్కన చెప్పండి, యు ఆర్ ఎ డిసైపుల్. నువ్వు శిష్యుడు అనండి, శిష్యురాలివి. యు ఆర్ ఎ డిసైపుల్. ఎవ్రీబడి ఈజ్ ఫస్ట్ ఎ డిసైపుల్. Every life carrier is a disciple. Every carrier of a master is a disciple. యెషయా 61 మొదటి 3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను. చూడండి, దేవుని ఆత్మ పని చేయడం ప్రారంభిస్తాడంట. ఆత్మలో శక్తి వస్తుందంట. దేవుని ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భారం వేసుకుంటావో ఆ ఆత్మలోంచి బలం వస్తుందంట, పవర్, వరాలు వస్తాయంట. దానివల్ల ఏమవుతుందంట? అభిషేకం అనండి. నలిగిన పోయిన హృదయాన్ని నువ్వు బాగు చేస్తావంట. చెరలో ఏదో బందీల్లో ఉన్నారు, రకరకాల పాపం అనే బందీల్లో ఉన్నారు, రకరకాల చెరసాల్లో ఉన్నారు, వాళ్ళని విడిపిస్తావంట. ఈ బలహీనతలోంచి లాగలేకపోతున్నావా? కమ్ అవుట్. నువ్వు జీవాన్ని ఇతరులకు పంచుకుంటావు అంటే నీకేమొస్తుందంట? అభిషేకం అనండి. అభిషేకం. గాడ్ విల్ గివ్ యూ అనాయింటింగ్ టు బ్రేక్ అదర్స్ యోక్స్ ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ద గాస్పెల్. బంధింపబడిన వారిని విడిపిస్తానండి. నెక్స్ట్ 2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆగండి. యెహోవా హితవత్సరమును ప్రకటించాలంటే ఆ ప్రకటించటానికి ఎప్పుడైతే నువ్వు నీది ప్రకటిస్తాననే భారం వస్తుందో అప్పుడు బాధపడే వాళ్ళందరికీ బాధ తిప్పివేయడానికి శక్తి ఉంటుంది. యూ కెన్ ప్రొఫెసై అండ్ టెల్ దర్ ఫ్యూచర్ అండ్ చేంజ్ దర్ సిచ్యువేషన్. యూ కెన్ యూజ్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ టు హీల్ దమ్. వారి భవిష్యత్తును మార్చడానికి దేవుని చిత్తం వారికి చెప్పి మార్చేటువంటి ప్రవచనాలు దేవుడు నీకు ఇస్తాడంట. అవి విడిపిస్తామంట. He will give you power to heal the sick. ప్రకటించే భారం ఉంటే, if you want to preach the gospel. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేనికి? ప్రకటించడానికి. ఎప్పుడైతే దీన్ని ప్రకటించాలని భారం వస్తుందో ఇవన్నీ నీకు అధికారం వస్తుందండి ఇతరులను విడిపించడానికి. యూ విల్ బి ఎ మినీ రిడీమర్.
ఐ మీన్ ఈ హెల్ప్ ఎంతమందికి ఇస్తాడంట దేవుడి సామర్థ్యము? భూలోకములో సమస్త జనులను. శిష్యుడు అంటే ఎవరు? ఆ శిష్యుడు. అన్నీ ఉంటాయి అతనిలో. బోధకుడు, ఓకే, ప్రవక్త, స్వస్థత, అన్నీ, ఎవ్రీథింగ్. ఎ డిసైపుల్ హ్యాస్ ఎవ్రీథింగ్. గురువులో ఏముంటాయో శిష్యుల్లో అన్నీ ఉంటాయి. ఈ రోజు నుంచి శిష్యుల సామర్థ్యము పొందుకొందురుగాక. యు సీ ద హార్ట్ ఆఫ్ గాడ్ నౌ. చదవమ్మా. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడి. తర్వాత శిష్యుడవు, ఆయన శిష్యుడు అనేటువంటి పేరు నీకు వచ్చేస్తుందండి. జీవము, యు ఆర్ ఎ క్యారియర్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నుంచి మీరందరూ జీవము మోయవారే కాదు, జీవాన్ని పంచువారులాగా శిష్యులు అవుదురుగాక. యు విల్ బి డిసైపుల్స్ హూ విల్ షేర్ లైఫ్. ఎవరైతే ఈరోజు నేను ఇతరులకు జీవాన్ని పంచువానుకుంటాను అనుకుంటారో, నీ మీద ఉండే మరణ భయం, మరణ బాధ, మరణ వేదనలన్నీ కొట్టుకుపోయి జీవము అధికమవునుగాక. నీవు అనేకులకు జీవాన్ని పంచి శిష్యుడిగా రావాలని కోరుకుంటున్నాడు ఈ భూమి మీద నుంచి. He wants everybody to go like a disciple. Like Dr. Neighbor and say, go like a disciple అన్నాడు. ఈ భూమి నుంచి నువ్వు పరలోకానికి వెళ్తే శిష్యుడిగా వెళ్ళు అని చెప్పండి పక్క వాళ్ళు. Go like a disciple. Make a goal. చూడండి, ఈరోజు ఈ భారం పెట్టుకోండి. If you put this burden, life will overtake everything in you. Life will overtake sickness, pain, disease. From today, every carrier of life is being promoted to sharing life. ఈ రోజు నుంచి జీవాన్ని మోయవారందరూ జీవాన్ని పంచుకునే వారిలా కూడా మారిపోదురుగాక. You should be promoted, man. Don't just be a carrier of life. Share life. Should have that mindset. Life carrier. లూకా సువార్త 24:46-49. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. So God will prepare you to receive power once you have a desire to share light. ఎప్పుడైతే ఈ వెలుగును పంచుకుందాం అనుకుంటున్నావో, దేవుడు నీకు దగ్గరయ్యి ఎలాగ శక్తి పంచుకోవాలో, ఏం చేస్తే శక్తి వస్తుందో నీకు బోధిస్తాడంట. How to receive power and release power. ఎప్పుడైతే నువ్వు జీవాన్ని ప్రకటిద్దామనే భారం వస్తుందో, దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఎలాగా జీవాన్ని ప్రకటించడానికి నీకు శక్తి పొందుకోవాలో నీకు ట్రైనింగ్ ఇస్తాడంట. యూ విల్ రిసీవ్ పవర్. హీ విల్ ట్రైన్ యూ. ఇదిగో ఇక్కడ ఉండండి, ఇక్కడ చెయ్యండి, అప్పుడు మీకు శక్తి వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్. గాడ్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ టు రిసీవ్ పవర్. అపోస్తుల కార్యములు 10:44, Acts 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి. When you speak life, you release the spirit. ఎప్పుడైతే నువ్వు జీవాన్ని పంచుకుంటున్నావో, దేవుని ఆత్మను విడుదల చేస్తావంట. పేతురు ఈ మాటలు పంచుకుంటుంటే వారి మీదకి ఏమొచ్చేసిందంట? పరిశుద్ధాత్మ. The spirit overtook them. So you are sharing. So God is waiting for you to share, to take over his people. తన ప్రజలను రక్షించుకోవడానికి ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? పక్కన చెప్పాడు, నీ నోటి మీద ఆధారపడ్డాడు అన్నాడు. యా, నువ్వు ఎప్పుడైతే జీవపు మాటలు ప్రకటిస్తావో, దేవుని ఆత్మ వారి మీదకి వస్తుందంట. వారికి ఇస్తాడు జీవం. రైట్? See, God is waiting on you. This is what God wants you to do. This is the base. This is the base. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా the Holy Spirit took over. God is waiting on his people. అందరూ శిష్యులయ్యి ఒకరికొకరు జీవాన్ని ఇచ్చుకోవాలా. 1 కొరింథీయులు 2:4-5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఎప్పుడైతే నువ్వు సువార్త ప్రకటిస్తావో అద్భుతాలు కనపడతాయంట, దృష్టాంతాలు కనపడతాయంట. పరిశుద్ధాత్మ శక్తి కనపడుతుందండి. ఆ వ్యక్తి ఆ బంధకాల నుంచి బయటకు వచ్చేయడం, ఆ పాపంలోంచి బయటకు వచ్చేయడం, ఆ తలంపుల నుంచి బయటకు వచ్చేయడం.
మరియా నేను గర్భం ధరించేస్తాను నాయన అన్నది ఆ దూతతోటి. నా భర్త ఏమనుకుంటాడు? రిస్క్ తీసుకుందా లేదా? దేవుని విషయమే రిస్క్ తీసుకుంటే చట్టాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, హృదయాలు మారిపోతాయి. సృష్టి భూమి దాని సంపూర్ణత ఎవరిది? లోకము చిత్తము వేరుగా ఉన్న దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తే ఆ చిత్తం అంతా నీతోటి తిరిగిపోతుంది. యోసేపుకి భయపడలే, బంధువులకు భయపడలే, తల్లిదండ్రులకు భయపడ, ఆ భయం ఏం పెట్టుకోలేదు. దేవుడు చేయమన్నట్టు చేశాను, అందరూ కొనియాడారు. when you preach you will see power demonstrating. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. లేదు, నేను ఇక్కడే ఉంటా, వీళ్ళ ఇంట్లోకే వెళ్తా, ఇక్కడే అన్నాడా? నేను ఇతర సమీప గ్రామాల్లోనూ ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. ఈజ్ ఎక్స్టెండింగ్. చాలా మంది అన్ని రంగాల్లో మీ సరిహద్దులు విశాలపరచబడిన గాక. ఎక్స్పాండ్ యువర్ బార్డర్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. చదవని తర్వాత ఏముంది? ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అవును, నేను నా తండ్రి యొక్క దేవుని శిష్యుడిని, మీరు శిష్యులు. ఇప్పుడు లోకమంతా ఎలా మారాలా? somebody's heart is expanding today to share the life. ఈరోజు అనేక మంది హృదయాలు ఇతరులకు జీవము కూడా పంచాలి అనేటువంటి హృదయాలుగా మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఎక్స్పాండ్ యువర్ బార్డర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ అదర్ బార్డర్ విల్ ఎక్స్పాండ్. నీవు జీవాన్ని ఇస్తాను అనే సరిహద్దుని విశాలపరచుకో నీ హృదయాన్ని. దేవుడు మిగిలిన విషయాలన్నిటిలో నిన్ను విశాలపరచును గాక. యు సీ దట్ నౌ. యేసు పద ఇతర సమీప గ్రామాల్లో కూడా నేను వెళ్తాను. కమ్ హిస్ ట్రైనింగ్ హిస్ డిసైపుల్స్. గలతీయులు 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. చూసారా, ఎవ్రీబడి హ్యాస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సంఘాలని బలపరుస్తా, నేను విశ్వాసులు పడిపోకుండా ఆఖరి దాకా నిలకడ ఉండేటట్టు నేను సంఘానికి పరిమితం అవుతా, నేనేమో చుట్టుపక్కల వాళ్ళకి చెప్తా, నేను వాళ్ళకి చెప్తా. ఇలాగ సంఘం పంచుకోదు. షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ మినిస్ట్రీ హార్ట్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఆగండి, ఇప్పుడు మీరు వింటున్నారంటే ఏంటో తెలుసా? దేవుడు స్వార్థని మీకు అప్పగించడానికి యోగ్యులని మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు లోపల, ఈ కష్టం వస్తే వచ్చాను కదా, నేను ఈ రోగం వస్తే వచ్చాను కదా. దట్ సిక్నెస్ అండ్ దట్ పెయిన్ ఈజ్ పొజిషనింగ్ యూ టు యువర్ పర్పస్. నీకు వచ్చిన వ్యాధి, ఆ బాధ, ఆ కష్టం నిన్ను గురి వద్దకు తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ లేమి, ఆ ఆలస్యము, ఎవ్రీథింగ్ ఈజ్ పొజిషనింగ్ యూ. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అంటే నువ్వు జీవాన్ని పంచుకుంటే ఎవరి హృదయం సంతోషంగా ఉంటుందంట? దేవుని హృదయం సంతోషం. మరి దేవుడికి ఇష్టమైనటువంటి హృదయం ఇష్టమైనది ఏంటి? జీవాన్ని ప్రకటించడం. అది ప్రకటిస్తే నీకేం కావాలా అని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు సామర్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నేను ఏ గురి అయితే పెట్టానో మర్మము, దాని గురించి నువ్వు నీ హృదయాన్ని నా హృదయాన్ని మ్యాచ్ చేస్తే మిగిలిన I'm going to take care of it. Before every promise that gets fulfilled in your life, God will give you a responsibility. God wants to fulfill all these things, but with a responsibility. God is shifting your mind. ప్రభు, ఈ రోజు నుంచి నేను ఈ కాడి వేసుకుంటాను నా మీద. Lord, I'll be a life sharing person. ఈ జీవాన్ని పంచువాడిగా ఉంటాను. ఇది యేసయ్య హృదయము, ఇది దేవుని హృదయము. అయ్యా, ఐ విల్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. కేవలం నా ఉద్యోగాన్ని చేసుకున్నాను, మిగిలిన టైంలో ఇది గురిగా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద ప్రైమ్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు ఫోకస్ ఆన్. యాడ్ థింగ్స్ టు యూ. మేక్ ఏ డెసిషన్ టుడే, a lifetime decision that I will carry this responsibility of sharing life. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.